హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 4th డే ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే జిమ్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. మా ఇల్లు మాత్రం చాలా దూరంగా ఉంది. బళ్ళారి చౌరస్తా నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. నాకు ఎర్లీ మార్నింగే లేచి జిమ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి ఫిట్ ఫాక్స్ జిమ్ నియర్ బిర్లా గేట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎర్లీ మార్నింగ్ రావగానే అందరూ వర్కౌట్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళైతే పుషప్స్, స్క్వాట్స్, వాళ్ళ ప్రోగ్రామ్స్ నేను డిజైన్ చేసి ఇచ్చేసాను. వాళ్ళు డైలీ వచ్చేసి మార్నింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి కొంతమంది వార్మప్ చేస్తున్నారు, కొంతమంది వర్కౌట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వర్కౌట్ ముందు వార్మప్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. స్టిక్ రొటేషన్స్, మళ్ళీ సైడ్ బెండ్స్, వార్మప్ మినిమం ఒక 5 minutes to 10 minutes ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఇంకో డౌట్ చాలా మంది ఏం అడుగుతారంటే కార్డియో ఫస్ట్ చేయాలా లేకుంటే మనము వార్మప్ ఎక్కువ చేయాలా, వర్కౌట్స్ ఫస్ట్ చేయాలా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఎక్స్పెషలీగా నేను సజెస్ట్ చేస్తుండేది మీకు ఏమంటే ఫస్ట్ మీరు వార్మప్ బాగా చేయండి. వార్మప్ తర్వాత ఫస్ట్ కార్డియో ఒక 5 to 10 minutes చేయండి. దాని తర్వాత మీ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలి. కార్డియో ఎప్పటికైనా కూడా లాస్ట్లో ఎక్సర్సైజ్ వర్కౌట్, స్ట్రెంగ్త్ కండిషన్ వర్కౌట్స్ ఏదైతే మనం పెట్టుకుని ఉంటామో అందులో మనం లాస్ట్లో పర్ఫామ్ చేయాలి. కార్డియో ఈజ్ ఎ సపరేట్ సెక్షన్, అది మనం డైలీ పర్ఫామ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెంగ్త్ అండ్ కండిషన్లో ఫోకస్ చేయాలి. రేంజ్ ఆఫ్ మూమెంట్ నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. స్లోగా చేయాలి, కాంట్రాక్ట్ చేయాలి, ఫామ్ కరెక్ట్గా రావాలి. ఆర్ ఈ లంజెస్ పొజిషన్ అనేది చాలా నీట్గా అండ్ పర్ఫామ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు ప్రతి ఒక్క క్లయింట్స్ వర్కౌట్ తర్వాత వాళ్ళ స్ట్రెచ్చింగ్స్ కంప్లీట్గా వర్కౌట్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్ట్రెచెస్ చేసుకుంటారు. స్ట్రెచెస్ కంపల్సరీ, ఎందుకంటే మనకు మొబిలిటీ అండ్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ, మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను అయితే మీలో అయితే ఈరోజు ఓట్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇంకో క్లయింట్ వచ్చేసి పర్సనల్ ట్రైనింగ్. ఈరోజు వచ్చేసి తనకు కంప్లీట్గా ఫ్యాట్ బర్న్ ఎక్సర్సైజ్ అండ్ కోర్ ఎక్సర్సైజ్ నేర్పించారు. అండ్ వార్మప్ ప్రతి ఒక్క క్లయింట్కి నేను వార్మప్ సజెస్ట్ చేస్తాను. 1 by 1 క్లయింట్కి అయితే నేను ఫాలో అప్ చేస్తాను. సపోర్ట్, లిఫ్టింగ్ అండ్ ఎక్సెట్రా. అండ్ నాది ఇంకొక మీల్ మోసంబి. పర్సనల్ ట్రైనింగ్తో పాటు జనరల్ ట్రైనింగ్ కూడా అందరికీ మనం అబ్జర్వేషన్లో చూస్తుండాలి ఫ్రెండ్స్. వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచెస్ ఇంపార్టెంట్. స్ట్రెచెస్ మినిమం హోల్డింగ్లో ఉండాలి. దాని తర్వాత నేను వచ్చేసి వార్మప్ కంప్లీట్ చేసిన తర్వాత నేను 4th డే ట్రాన్స్ఫర్మేషన్స్ పుల్అప్స్, వైడ్ గ్రిప్ పుల్అప్స్, క్లోజ్ గ్రిప్ పుల్అప్స్ అయిన తర్వాత బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ ట్రైన్ చేస్తున్నా. మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా కాపీ చేయండి, కానీ మూమెంట్ అండ్ స్లో డౌన్ అండ్ మజిల్ టు మైండ్ కనెక్షన్, కరెక్ట్ ఫామ్ ఎలా చేయాలనేది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ట్రైసెప్స్ వర్కౌట్. ఈ వర్కౌట్లో వచ్చేసి కంప్లీట్గా 3 heads ఉంటాయి. షార్ట్ హెడ్, మీడియల్ హెడ్ అండ్ లాంగ్ హెడ్. తర్వాత ఇంకో మై క్లయింట్ పోజింగ్ నేర్పియమంటే నేను తనకు బైసెప్స్ పోజింగ్ అంటే వర్కౌట్ మధ్యలో చాలా ఇంపార్టెంట్. మనం ఏ మజిల్ చేస్తామో ఆ మజిల్ పోజింగ్ చేయాలి. ఇంకొకటి స్క్వీజ్ ద మజిల్. స్క్వీజ్ చాలా ఇంపార్టెంట్. మజిల్ని హోల్డ్ చేయాలి అండ్ కాంట్రాక్ట్ చేయాలి. దాని తర్వాత నేను బైసెప్స్ కంటిన్యూషన్ వర్కౌట్. దీని తర్వాత నా వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత నా డే బిఫోర్ ఎస్టర్డే ఇంజురీ అయిన ఆ పార్ట్ అయితే ఏదుందో కంప్లీట్గా స్వెల్లింగ్ అయిపోయింది. దాని తర్వాత లాస్ట్లో మీల్. థ్యాంక్ యూ అందరికీ.